మరో 10 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏకంగా 10 సంవత్సరాలు శివయ్య శాసించాడు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం 72 గంటల్లోనే పరిష్కారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9177201860. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు మాట మీద నిలబడతారు. అంటే ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఎంత కష్టం వచ్చినా కూడా చివరి వరకు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. స్థిరత్వం అనేది వీరి ఆలోచనలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పినా వింటారు, కానీ అంత త్వరగా ఇతరుల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. అయితే ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా వీరు ఎక్కువగా మనసుకు తీసుకొని బాధపడుతూ ఉంటారు. బంధాలు, బంధుత్వాల విషయంలో వీరు చాలా వరకు కూడా మొదట్లో అంత త్వరగా కలవలేరు. కానీ ఒకసారి కలిసి వారితో బంధుత్వాన్ని కొనసాగించాలనుకుంటే అవతలి వారు వదిలేస్తే మాత్రం ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. అలానే వీరిలో కొంచెం అసూయ కూడా ఉంటుంది. అంటే తను ఇష్టపడేటువంటి వ్యక్తులు ఇతరులకు దగ్గర అవుతున్నా, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఎక్కడ తమకు దూరం అయిపోతారని భయపడుతూ ఉంటారు. ఎక్కువగా కంట్రోల్ చేయాలని అనుకుంటారు. అంటే ఇతరుల యొక్క ఆలోచనలకి, వారి యొక్క ఆశయాలకు తోడుంటారు. కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ చేసే తత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది. డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే ఉంటారు. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపు చేయాలనేది రాశి వారికి బాగా తెలుసు. అలానే ఆర్థిక స్థిరత్వాన్ని ఎప్పుడూ కూడా కోరుకుంటారని చెప్పుకోవచ్చు. మాట్లాడే మాటల్లో కానీ, నడుచుకునే ప్రవర్తనలో కానీ చాలా తెలివిగానే ఉంటారు. ఎప్పుడు కూడా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయరు. ఏదైనా ఒక విషయం గురించి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా తెలుసుకుంటారు. అంతేకాని ఏదో పైపైన తెలిసేసుకొని మిడిమిడి జ్ఞానంతో వీరు నిర్ణయాలు తీసుకోరు. రంగాల వారీగా వృశ్చిక రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశివారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతుంది. ఈ రోజు నుండి రాబోయే 10 రోజుల్లోపుగా ఈ స్త్రీ మీ జీవితాన్ని మార్చేస్తుంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 సంవత్సరాల పాటుగా మీకు ఏ విధంగా ఉండాలి అనేది శివయ్య ముందుగానే శాసించాడు. ఈ సమయం నుండి కూడా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే సాధిస్తారు. ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఎంతో కాలంగా నూతన ప్రారంభాలకు సంబంధించి లేదా ఏవైనా వ్యాపార పనులు పెండింగ్లో పడిపోయినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అయితే నూతన ప్రారంభాల విషయంలో మొదట్లో కొంచెం టెన్షన్లు అయితే ఉంటాయి. కానీ మీరు పట్టుదల విడవకుండా చివరి వరకు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నూతన ప్రారంభాలు విజయవంతం అవుతాయి. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలు అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వస్తుంది. అయితే విద్యార్థులకు మానసిక ఒత్తిడి అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే తరగతులు పూర్తి చేసుకున్నారో తర్వాత ఎటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి తరగతుల్లోకి వెళ్ళాలి, ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, జీవితంలో ఎటువంటి స్టెప్ వేయాలనే దానిపై మీరు కొంచెం సందిగ్ధతకు లోనవుతారు. ముఖ్యంగా పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు చెప్పడం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడే అవకాశం కనిపిస్తుంది. అయితే సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేయకండి. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి పూర్తి సమాచారాన్ని సేకరించుకుని తల్లిదండ్రులతో కూర్చొని, లేకపోతే ఎవరైతే మీకు విద్య పరంగా సహాయం చేస్తూ సరైన సలహాలు ఇస్తారో అటువంటి వ్యక్తులతో కూర్చొని చర్చించుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి.
ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే చాలా వరకు కూడా వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతుంది. ఆరోగ్యపరంగా మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. శారీరకంగాను మానసికంగాను చాలా ఉత్సాహంగా ఉంటారు. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు చూస్తారు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది. ఈమె మీకు ఉద్యోగం ఇప్పిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఎంతో కాలంగా కొన్ని ఉద్యోగాల్లో అలా చేస్తూ ఉండి అక్కడ అభివృద్ధి లేక మారుదామని ప్రయత్నించినప్పటికీ సరైన అవకాశాలు లేక ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు నచ్చకపోయినా వాటిలో కొనసాగుతూ ఉన్నారు. అటువంటి వారికి ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల అయితే విజయాన్ని పొందుతారు. ఈ స్త్రీ ఉద్యోగ విషయంలో మీకు అవకాశాలు ఇప్పించడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా కూడా ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో అన్ని విధాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కుటుంబ పరంగా దినదిన అభివృద్ధిని చూస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు తగ్గిపోవడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మీకు మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇద్దరూ ఒకరితో ఒకరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కుటుంబ పరంగా ఎంతో కాలంగా చేయాలనుకుని ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా బాగానే కలిసి రాబోతుంది. వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించట్లేదు. చాలా వరకు కూడా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయస్తులు మాత్రం తస్మాత్ జాగ్రత్త. రాజకీయ పరంగా ఒక వ్యక్తి వల్ల ఘోరంగా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కావాలని మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వీరు ఎవరో కాదు, మీరు ఎంతో కాలంగా నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క రహస్యాలు అలానే రాజకీయ విషయాలు చెప్పినటువంటి వ్యక్తి వాటిని బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే వారు ఎవరో గుర్తించుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నుండి అయినా మీ విషయాలు బయట చర్చించడం కానీ లేదా బాగా నమ్మిన వ్యక్తులతో కూడా అన్ని విషయాలు చర్చించకపోవడమే మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు విశేషమైన మార్పులే కనిపిస్తున్నాయి. కళాకారులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కళారంగ పరంగా కొంతమంది స్త్రీల వల్ల మంచి అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యంగా డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్థానాన్ని దక్కించుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఏవైనా వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కానీ లేదా ఏవైనా వ్యాపారానికి సంబంధించి స్థిరాస్తుల విషయాలు కోర్టులో ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు అనేవి మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ స్థిరాస్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా బాగానే కలిసి రాబోతుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారు నిర్మాణాలు పూర్తయ్యే వరకు కూడా ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం ఇంట్లో మణిద్వీప వర్ణన ఏదో ఒక సమయంలో చదువుకోవడం, గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం రోజు ఖచ్చితంగా మణిద్వీప పారాయణం కనుక చేయించుకున్నట్లయితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఆ అమ్మవారి చల్లని చూపుతో ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ మాసంలో శివాలయ దర్శనం చేసుకోవడం, తరచూ శివుని నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.